ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్ మహల్ కి రిషికొండ ప్యాలెస్ మధ్య తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా. తాజ్ మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు. ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతీరెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడిగుండు కొట్టించి రిషికొండ మీద 560 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతీరెడ్డికి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు. షాజహాన్ గారేమో తాజ్ మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు, ఒక వాటర్ పాండ్ కట్టించారు. కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు. ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా. షాజహాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు. కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు. ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్ మహల్ కి రిషికొండ ప్యాలెస్ మధ్య తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా. తాజ్ మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు. ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతీరెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడిగుండు కొట్టించి రిషికొండ మీద 560 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతీరెడ్డికి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు. షాజహాన్ గారేమో తాజ్ మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు, ఒక వాటర్ పాండ్ కట్టించారు. కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు. ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా. షాజహాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు. కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు. ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్ మహల్ కి రిషికొండ ప్యాలెస్ మధ్య తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా. తాజ్ మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు. ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతీరెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడిగుండు కొట్టించి రిషికొండ మీద 560 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతీరెడ్డికి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు. షాజహాన్ గారేమో తాజ్ మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు, ఒక వాటర్ పాండ్ కట్టించారు. కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు. ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా. షాజహాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు. కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు. ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి.